ఎంగళప్ప అయ్యా ఇడ్లీ పిండి రుబ్బావా? సగం రుబ్బానండి అయ్యా. ఈ లోపు తమరు పిలిచారు కదండి. మరి రోడ్డు మీద పేడంతా పోగు చేసి పిడకలు చేసావా? పేడంతా పోగు చేసుకొచ్చి సగం పిడకలు చేశారండి అయ్యా. ఈ లోపు తమరు పిండి రుబ్బమన్నారండి అయ్యా. రుబ్బమంటే మాత్రం చేతులతో పిండి రుబ్బేటప్పుడు కాళ్ళతో పేడ దొక్కచ్చుగా. అంటే చేతులతో పప్పు రుబ్బుతూ కాళ్ళతో పేడ దొక్కమంటారండి అయ్యా. ఇడ్లీలు చేస్తూనే పిడకలు చెయ్యి. పిడకలు చేస్తూనే వీధి కుళాలోంచి 100 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పోయి పోస్తూనే నా లంగోటులు ఉతికి ఆరేస్తూనే ఈ బట్టలన్నీ ఇస్త్రీ చెయ్యి. చేస్తూనే పోస్తుంటానండి అయ్యా. పోస్తూనే చేస్తుంటానండి అయ్యా. చేస్తూ పోస్తూ ఇడ్లీ సంగతి చూస్తావా? అలాగేనండి అయ్యా. ఇలా ఎంతకాలం చేయాలండి అయ్యా? మీ అయ్య నా దగ్గర చేసిన బాకీ తీరేంత వరకు. మా నాన్న మీ దగ్గర 50 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడండి అయ్యా. మీరు నాకు 100 రూపాయలు నెల జీతం ఇస్తున్నారండి అయ్యా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను చాకరీ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు 50 రూపాయలు అప్పు తీరలేదండి అయ్యా. నీ అప్పుకి మాసాలు అధిక మాసాలు చక్రవడ్డీ బారు వడ్డీ ఇవన్నీ కట్టి నీ జీతం అందులోంచి తీసేస్తే ఇంకా ఎంత బాగున్నావు తెలుసా? ఎంత ఇవ్వాలండి అయ్యా? 5,000. అంటే ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలు చేస్తే తీరచ్చు. అది నువ్వు అంతవరకు ఓపిగ్గా పనిచేస్తే. రే పక్కింటి కూడా మన ఇంటి గోడకి వస్తుందిరా. నువ్వు వెళ్ళి లటక్కని పట్టుకుని బొచ్చు వీకి కూరని పట్టుకొచ్చావు అనుకో, నేను ఇడ్లీలో నలుచుకు తింటా. కోడి కూర ఇడ్లీలో నంచుకొని తింటారండి అయ్యా. ఏమి టేస్ట్ అండి అయ్యా. ఎలో ఏంట్రా ఇది? మా అయ్య మీ దగ్గర చేసిన అప్పు అండి. ఈ అప్పు తీసేసి మీ దగ్గర ఎట్టి చాకరీ మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. సరే, ఎంత డబ్బు నీకు ఎక్కడిది? మాకొక్కగానొక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అంటే మాకు బోల్డంత సెంటిమెంట్ అండి. మా తాతల కాలం నాటిదండి. అది అమ్మేసి తీసుకొచ్చానండి. అడ్డెడ్డెడ్డెడ్డి వస్తాను. ఇల్లు అమ్మేస్తే పెళ్ళాం బిడ్డలతో ఎక్కడ ఉంటావరా? మూసీ నది ఉంది కదండి అయ్యా. ఆ డ్రైనేజీలో తెప్ప కట్టుకుని ఉంటామండి అయ్యా. నా దగ్గర నుంచి పోతే నీకు పని ఎవడిస్తారా? బస్ స్టాండ్ లో జీళ్ళు అమ్ముకొని బతుకుతాంలేండి. ఒరే వెంగళప్ప, నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారా? చల్లని చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చే దిక్కి ఎక్కడుంది చెప్పు. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను? సరే, పోయే ముందు ఆఖరిసరిగా ఓ పని చెయ్యి. ఆ కుండ తీసుకెళ్లి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టు. దాహ వేసినప్పుడల్లా నిన్ను తలుచుకుంటూ తాగుతా. అలాగే. ఓరి నీ అమ్మకడు మాడా, ఆ కుండ పగలగొట్టా. అది కృష్ణదేవరాయల కాలం నాటి కుండ. రాయల వారే స్వయంగా మా తాతకి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు. దాని విలువెంతో తెలుసా? 1 వరహ అంటే ఇప్పుడు 6,000. పాపం, ఇంకో 5 ఏళ్ల వరకు దొరికిపోయాడు. కుండ ఖరీదు 6,000 అంటే 60 నెలల నీ జీతం అన్నమాట. అదేంటండి, ఇప్పుడే కదండి 5,000 ఇచ్చాను. 60 నెలలు ఏంటండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలా? నా పిచ్చి గాని, ఇంకా నేను 5 సంవత్సరాలు బతుకుతానండి. మీ దగ్గర పనిచేసేవాడికి అంత ఆయుష్ కూడానా? నేను చచ్చిపోతా. అదేం కుదరదు. బాకీ తీరేంత వరకు నువ్వు చస్తానన్న చావను. అనవసరమైన బరబర మానేసి శుభ్రం చేయి. దొడ్లో 100 సిమెంట్ బస్తాలు పెట్టించాను. 5 నిమిషాల్లో షెడ్లో చేర్చు. 5 నిమిషాల్లో చేర్చా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.